ఈరోజు గాంధీ భవన్‌లో టీపీసీసీ అలాగే పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అలాగే త్వరలోగా వచ్చే ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్లు కావచ్చు, అలాగే మున్సిపల్ ఎలక్షన్‌కి సంబంధించి కూడా ఈ సమావేశాల్లో చర్చించారు. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎలక్షన్‌కి సంబంధించి కూడా త్వరలో వచ్చే ఉన్న అవకాశం నేపథ్యంలో అయితే ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో ఆ జిల్లాల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకైతే షెడ్యూల్ అయితే విడుదల చేశారు. ఉమ్మడి 9 జిల్లాల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క జిల్లాలో అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తాడు. ఇది సాయంత్రం పూట అంటే 4 నుంచి రాత్రి 8, 9 మధ్య అయితే ఈ పర్యటనలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ సభలకు సంబంధించి అంటే 9 జిల్లాల్లో అయితే 9 బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభలకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇన్ఛార్జ్ అప్పగించారు. అంటే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేస్తుంది. త్వరలో కూడా ఇందుకు సంబంధించి షెడ్యూల్ వచ్చి తర్వాత నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పర్యటించి పార్టీ క్యాడర్‌లో జోష్ నింపడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న ఏవైతే పనులు ఉన్నాయో, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవి ఉన్నాయో అవి ప్రజలకు వివరించేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటన చేయనున్నారు.